హాయ్ ఫ్రెండ్, నేను కర్ర బొగ్గు ఫ్రెండ్. చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఎంత టోకెన్? స్వర్ణగిరి దర్శనం అయితే సార్ వచ్చారు కూడా చాలా మంది దర్శనం వాళ్ళు బాగుంది. కొబ్బరికాయలు పడిపోతాయి. ఓకే, నువ్వు అంటారా ఏదో ఒకటి మాట్లాడరా, ఎక్కువ క్రౌడ్ ఏదో ఒకటి మాట్లాడుతుంది. ఎంత టోకెన్? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ అయితే నేనైతే స్వర్ణగిరి వచ్చాను. నేను చింటూ బావా ఇంకా సిద్ధుగాడు అయితే అని వాళ్ళైతే ముందు పోతారు. నేను ఇక్కడ పోతున్నా. వద్దు నాకు కొట్టదు, రూపాయలు చేస్తుండు ఎవరు ఇది చూడవచ్చట. హాయ్ ఫ్రెండ్, నేను కర్ర బొగ్గు ఫ్రెండ్. చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. అక్కడ కూడా తీసుకెళ్ళచ్చు మంచిగా. డబ్బులు ఇస్తావా? ఫ్రీ. అవునా? పెట్టచ్చు, మస్తు పెట్టచ్చు. చాయ్ ఉన్నదా? सब में पानी जाए तो सब सारे ने दी गए तो गलंते हो गए नहीं वो तो एम्मटे रगनो అలా పోరంట. చింటూ ఇప్పుడైతే పైకి అయితే వచ్చేసినాం. ఇంకా 5 to 10 30 minutes దర్శనం. ఫ్రీ దర్శనం కదా. $500 కూడా ఉంది. అంటే దగ్గర పోతారా? సేమ్ కానీ జల్దీ వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ జల్దీ వెళ్ళడానికి సేమ్ అందరు అక్కడ పోయే కలుస్తారు రా. జల్దీ వెళ్ళడానికి అంతే, ఒక 5 minutes ఓకే పడితే వెళ్ళిపోవచ్చు. ఫోటోషూట్ ఫోటో తీరా తీస్తున్నా. దర్శనం అయితే ఫినిష్ అయిపోయింది. కిందికి వచ్చి అన్నదానం కూడా ఫినిష్ చేసినాం. అన్నదానం తినేసి ఇక్కడ డైరెక్ట్ అయితే వచ్చేసినాం. అండ్ వీళ్ళైతే ఫోటోషూట్ తీస్తారు. ఫోటోషూట్ కంప్లీట్ అయినాక డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ ఫోటో రష్ లేదు. ఫోటోషూట్ అవుతుంది. आणि व्हिडिओ निवडते लागेल నేను వీడియో తీసుకుంటున్నాను. నాకు ఇబ్బంది ఉంటుంది. జామకాయలు తీసుకుంటున్నాను. అది ఇంకా జామకాయలు అయితే తీసుకుంటున్నాం అందరం. వీడియో అయితే రాయల్ ఎన్ఫీల్డ్ పెట్రోల్ బాగా అవుతుంది. చిన్నగా అండి, మంచిగా చేయండి. ఇగో ఇదేమని చెప్పరాదు, ఇచ్చే కారం పెట్టిచ్చేసేయండి.
కాంగా కాలం ఎస్టీనా ఆంటీ స్వర్ణగిరి దర్శనం అయితే వచ్చేసారు వచ్చారు కూడా చాలా మంది దర్శనాలు కూడా ఉంది మైసమ్మ జాతర గట్టి మైసమ్మ జాతర దర్శనం మంచి ఘోరంగా ఉండదు ఇంకా వస్తారు దర్శనం మామూలు లేదు జాతర కూడా బాగానే ఉంది నీట్నెస్ బాగానే ఉంది నీట్నెస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాగు అవుతుందిరా పెడతాం ఇంకైతే పోతున్నాం బయట ఆన్లైన్ స్టార్ట్ చేస్తుంది జాగ్రత్త జాగ్రత్త ఎవ్వరు ఉన్నారు ఇక నువ్వే నాకు గుర్తు